ఎన్నో వేల సంవత్సరాల మునుపు అపూర్వముగా వచ్చి ఒక శుభముహూర్తాన విశ్వాన్ని పాలించే పార్వతీ పరమేశ్వరులు ఆనంద తాండవమాడుచుండిరి. ఆ సమయాన పార్వతీదేవి ముక్కుపుడక జారి భూలోకమున పడెను. ముక్కుపుడక జారిన ప్రదేశము పునీతమైనది. జారిపడిన ఆ ముక్కుపుడకను మరల ధరించదలచి పార్వతీదేవి ముక్కుపుడక పడిన చోటును తన నివాస స్థలముగా దలచి అక్కడే వెలసెను. తద్వారా ఆమెకు ముక్కుపుడక అమ్మవారు అనే నామము సార్థకమయ్యేను. ఆ ముక్కుపుడక అత్యంత మహిమ గలది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగల ఆ ముక్కుపుడక దుష్టుల వశం కాకుండా దాన్ని రక్షించుకునే జ్ఞానాన్ని పార్వతీదేవి పవిత్ర ఆకు మీద లిఖించెను. అటుల సిద్ధించుకొనిన జ్ఞాన సహాయంతో తరతరాలుగా ముక్కుపుడకను రక్షించుచూ వచ్చుచుండిరి. అలా ఉండగా దాన్ని అపహరించదలచెను ఒక దుష్టుడు. ముక్కుపుడక, అమ్మవారి ముక్కుపుడక. అది వశమైన నాడు 7 లోకాలకు అధిపతి అవుతాడు. ఈ భైరవుడు, పాతాళ భైరవుడు ఎన్ని వందల సంవత్సరాలైనా సరే దానికోసం వేచి ఉంటాడు. श्रीरामचंद्राय नमः। ओम श्रीरामचंद्राय नमः। ओम श्रीरामचंद्राय नमः। ओम श्रीरामचंद्राय नमः। रामचंद्राय नमः। నిర్మలా వాసు దగ్గర నుంచి ఈమెయిల్ వచ్చింది. నిజమా? 2 వారాలుగా ఏ సమాచారం లేదేమిటో అనుకున్నాను. ఎలా ఉన్నాడు పాపం? వాసుకి నేను పంపించిన ఒడియాలు అందాయా? నువ్వు పంపించిన ఒడియాల విషయం అంత ముఖ్యమా? అందుకే మన వాడు 2 వారాలుగా ఫోన్ లో కూడా దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి టూర్ వెళ్ళేట. ఇంకో విషయం, వాళ్ళ ఫ్రెండ్ ఒకడు మన ఊరు ముక్కుపుడక అమ్మవారి గుడి గురించి రీసెర్చ్ చేసే పని మీద ఇండియా వస్తున్నట్ట. వాడిని మన ఇంట్లోనే ఉంచాలని మన వాడి ఆర్డరు. మన ఇంట్లోనా? దిగులు పడక నిర్మలా, వాడు ప్యూర్ వెజిటేరియన్. ఓ అయితే పర్వాలేదు. అవును, అతని పేరేమిటి? జాన్.
జాన్ అమెరికానా? జాన్ మెకెన్సీ. Thank you. Mr. John McKenzie? Yeah? I am Vishwanath, Vasu's father. How are Hi. you? Good. Welcome to India. We have Thank been you. eagerly awaiting for your arrival. How was your journey? Yeah, Come, that is come, okay. come. Nirmala? వస్తున్నా. Please come. వావ్, మీ ఇల్లు చాలా బాగుంది. Thanks. తెలుగులో మాట్లాడుతున్నారా? కొంచెం రండి, మాట్లాడండి. రండి. నిర్మల, she is Nirmala, my wife. నమస్కారం. నమస్కారం. మా వాసు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఒడియాలో ఇంకా కొంచెం పంపమన్నాడు. అంత బాగా నచ్చాయి వాడికి? నో, నేనే అని తినేశాను. అవును, జిజో ఏడి? జిజో జిజో. ఎవరొచ్చారు చూడు మన ఇంటికి. ఏయ్, జిజో, మెల్లగా, మెల్లగారా. తోకొక్కటే తక్కువ. అంకుల్కి హలో చెప్తుగా. హలో, ఐఎమ్ జిజు, వాసుస్ బ్రదర్. కెన్ యు సే సిషల్ ఆన్ ది సిషో? Yes, I can. But నువ్వు నేను చెప్పింది చెప్పు. బెంగళూరు బ్రాహ్మణ్ బేకరీ, బ్రాండ్ బటర్, బ్యూటిఫుల్ బిగ్ బన్స్ అండ్ బిస్కెట్స్. ఏంటి బెంగళూరు బ్రెడ్? దీని ఎవరు కనిపెట్టారు? వచ్చే దారిలో ఒక బేకరీ బోర్డు మీద చూశాను. బోర్డు మీద చూసారా? రండి, మీ రూమ్ చూపిస్తాను. రండి రండి. మావయ్య, ఈయనే మిస్టర్ జాన్ మెకెన్సీ. హీఈస్ మై ఫాదర్ ఇన్ లా, మిస్టర్ సుందరేశ్వరరావు. Nice to meet you. మావయ్య, మన తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడో చూసానే మిమ్మల్ని. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. Alfred Hitchcock. Yeah, amazing. అవునవును, చూడటానికి అర్థం ఆయనలాగా ఉంటారు. మీరు రండి, లోపల రండి. Interesting. Hello. హలో, హాయ్, ఐఎమ్ వాణి, వాసు సిస్టర్. నేను జాన్. డాడీ మీరు చాలా బాగా తెలుగు మాట్లాడతారని చెప్పారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిట్స్బర్గ్ లోనే, ఇక్కడ గుడ్ నైట్. గుడ్ నైట్ దెన్. గుడ్ నైట్, టేక్ రెస్ట్. కలలా ఉంది. పచ్చడి కారంగా ఉంటుంది, జాగ్రత్త. టేస్ట్ చేయనియమ్మా, ఆలోగా కారంగా ఉంటుందని భయపడతావు ఎందుకు? ఆగండి మిస్టర్ జాన్, మీకోసమనే స్వీట్ చేశాను. ముందు తినండి, ఆ తర్వాత ఏదైనా. దీని పేరు? దీనికి పేరు అరిసెలు. అరిసె. అరిసెలు. మరి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు మావయ్య? చెప్పవే. ఏమంటారమ్మా? అరిసెలు. జాన్, వాసు మీరేదో రీసెర్చ్ చేయబోతున్నట్టు లెటర్ రాశాడు. ఏం రీసెర్చ్? ముక్కుపురక అమ్మవారి టెంపుల్. అక్కడ రీసెర్చ్ చేయడానికి ఏముంది, అదొక దేవాలయం అంతే. నేను ఇండియన్ ఫోక్లో గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇండియన్ గుడిలో గురించి బుక్స్ లో చదివాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఎన్నో అద్భుతాల గురించి చదివాను. వాటి గురించి మీకేమైనా తెలుసా? అంతగా ఏం తెలీదు. రియలీ? జాన్, ఇక్కడ నుంచి ఆ గుడి మాకు చాలా దగ్గరలో ఉంది కదూ, అందుకని మాకు దాని గురించి ఏమీ తెలీదు. యా యా ఓకే. అమెరికాలో ఉంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఆ శిలని చెక్కిందెవరు? యా, ఇట్స్ ఫ్రెంచ్. అతని పేరు ఏంటి? అదే, పక్కనే ఉంటే గొప్పతనం తెలీదు. యా, ఇట్స్ ట్రూ. ఒరిస్సా చాలా బాగుంది. థ్యాంక్ యూ జాన్. అవును, గుడికి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? భోజనం చేసిన తర్వాత. కావాలంటే నా కారు తీసుకెళ్ళండి. వద్దు,
నేను ఆటోలోనే వెళ్తాను. ఆటోలోనా? యా. అయ్యయ్యో, వెధవులు ఊరంతా తిప్పి చూపిస్తారండి. నాకు అదే కావాలి. ఊరు చూసినట్టుగా ఉంటుంది. చూడండి చూడండి. హలో హలో. ఏంటి సోమరిపోతండి? నేను స్మార్ట్ ఫోన్ నేను తీసుకెళ్తాను. రండి రండి. ఓకే, ముక్కుపుడకం వారి టెంపుల్ తెలుసండి. అది ఎక్కడో అడవుల్లో ఉందండి. రోడ్లు కూడా బాగాలేవు, కొంచెం ఖర్చు అవుతుందండి. మీతో అలవాటే లేదు సార్. నొక్కండి సార్, నాదే సార్. జంపండి సార్. చాలా బాగుంటుంది సార్. సరే మీరు బండి ఎక్కండి సార్, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. మీకు మా ఇండియా నచ్చిందా? థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇంతకు మించి సీఎం బండి కూడా ముందుకెళ్దండి. నడుచుకుంటూనే ముందుకెళ్ళాలా. 500 నా మొహాన్ని కొట్టేసేయాలండి. No, 250. నో 500 రూపీస్ అండి. No, 250 rupees. కాదండి, 500 రూపీస్. No, 250 rupees. ఒకే రేటు 500 నోట్ అంతే. ఇచ్చేయండి. థ్యాంక్ యూ. 500. ఎప్పుడు తిరిగి వస్తారు? ఏ, నేను మీకోసం వెయిట్ చేస్తానండి. వద్దు, నువ్వు వెళ్ళు. రిటర్న్కి చేర్చానండి 500 రూపాయలు. You mean 250? కరెక్టే. నీ పేరేంటి? నా పేరు భాస్కర్ అండి. నేను జాన్. ఓహో, జాన్. పేరు Thank you, బాగుంది. నేను ఇక్కడే ఉంటా. Just 1 hour. Okay? నమస్తే రేవదేవీజ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాజి నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం దేవం నకారాయ నమో నమః. ఎక్స్క్యూజ్ మీ, గుడికి ఈ వైపు. ఓకే, థ్యాంక్ యూ. మీరు చాలా మంచివారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, భక్తులతో కిటకిటలు ఆడిపోయింది అనుకో. దర్శనం ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. నాకు ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో. ఎక్స్క్యూజ్ మీ, స్వామీజీ ఎక్కడే ఉన్నారు? అటువైపు వెళ్ళండి, స్వామీజీ లోపల ఉన్నారు. థ్యాంక్ యూ. వెళ్ళు నాయనా. చెప్పులు వదిలి వెళ్ళరా, గుళ్ళోకి చెప్పులతో వెళ్ళొచ్చా? సారీ నాన్న. తిను నాన్న, అన్నీ నీకే. శుభ్రంగా తిను. అదే
తిను. కింద పడేయకుండా కడుపు నిండా తినాలి. ఇదిగో నీకే. ఏంటి ఇంకా కడుపు నిండలేదా? సరే పెడతాను. తొందర పడకు. నీకు కాకపోతే ఇంకెవరికి పెడతాను చెప్పు. జాన్ మెకెన్రో? మెకెన్సీ. ఓ, మరి ఆశ్చర్యంగా ఉంది. నా పేరు మీకెలా తెలుసు? ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, కానీ ఇది అద్భుతం కాదు. మీరు రాబోతున్నట్టుగా పీటర్స్బర్గ్ అనే యూనివర్సిటీ నుంచి ఉత్తరం వచ్చింది. పిట్స్బర్గ్. ఓ, పిట్స్బర్గ్. రండి. అది సరే గాని మీరు ఈ గుడి గురించి రీసెర్చ్ అయిపోతున్నారంట కదా? యా, ఈ గుడి గురించి చదివాను, ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి. ముందు ఈ గుడి గురించి మీరు చదివిన దాని గురించి చెప్పండి. వెల్, ఈ గుడిలో ఉన్న అమ్మవారి పేరు ముక్కు పుడక అమ్మవారిని చదివాను. దాని అర్థం ఏంటి? ముక్కు పుడక అంటే నో స్టడ్. ఈ అమ్మవారి ముక్కు పుడక ఎంతో శక్తివంతమైన శక్తి అయినదా? ఏం శక్తి? అణుశక్తి వంటిది. న్యూక్లియర్ ఎనర్జీ. ఈ ప్రపంచానికే విద్యుత్తుని ప్రసాదించి ప్రకాశింపజేయగలదు. అదే సమయం వినాశనాన్ని సృష్టించగలదు. హిరోషిమా, నాగాసాకి లాగా. ఈ ముక్కు పుడక దుష్టుల చేతికి అందకుండా ఉండాలని మేము ఎంతో కాపాడుకుంటూ వస్తున్నాం. దుష్టుల? అవును. ఎన్నో వేల సంవత్సరాలుగా ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు ఒకడు. ఎవరు వాడు? వాడి పేరు పాతాళ భైరవుడు. ఆసన్నమైనది. అమ్మవారి ముఖాన్ని ప్రకాశింపచేసే ఆ ముక్కు పుడక ఈ పాతాళ భైరవుడి వశమయ్యే సమయం ఆసన్నమైనదే. అమ్మా శాంభవి లోకమాత. జాన్. ఎస్ స్వామీజీ. మాకు ఈ శక్తి, జ్ఞానము ఎలా సిద్ధించిందో తెలుసా? అంతా లిఖించబడి ఉంది. తాళపత్రంలోనా? ఆహా, ఒక ఆకు మీద. రిటన్ ఆన్ ద లీఫ్? ఏదైనా పురాణంలో ఈ విషయం జరిగినట్టు రాసిందా? పొరబడుతున్నావు. ఇది పురాణ కాలం నాటిది కాదు. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఇలా తరతరాలుగా అనాదిగా వస్తున్న ఆచారం జాన్. కట్టి కాపాడుతున్న సంప్రదాయం. స్వామీజీ, నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదు కదూ? నో. నువ్వు దేన్ని నమ్ముతావు జాన్? నేను ప్రత్యక్షంగా చూసిన వాటిని నమ్ముతాను. ఎటువంటి ప్రూఫ్ లేకుండా నేను దేన్ని నమ్మలేను. నేను సైన్స్ని నమ్ముతాను. సైన్స్? నువ్వు పాఠాల పుస్తకంలో చదువుకున్న వాటికంటే నీకు తెలియని విషయాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఆకు మీద లిఖించి ఉన్న దానిని చదివినందువల్లే మాకు జ్ఞానం సిద్ధించింది. తద్వారా మేము శక్తిని పొందాము. పాతాళ భైరవుడు లాంటి దుర్మార్గులను ప్రతిఘటించడానికి మేము ఈ శక్తిని ఉపయోగిస్తాం. ఈ ఆకులో ఏమి రాసలేదే. నీ కళ్ళకు తెలియదు, నా కళ్ళకు తెలుస్తుంది. అదే శక్తి. ఉదాహరణకి అటు చూడు. ఆ దీపం నిటారుగానేగా వెలుగుతోంది. నిటారుగా వెలుగుతున్న ఆ దీపాన్ని క్రిందకి తిప్పుతాను చూడు. ఓం హ్రీం శ్రీం శక్తి. ఓం హ్రీం క్లీం క్రీం శక్తి. ఓం హ్రీం శ్రీం శక్తి. స్వామీజీ,
ఓం ఐం హ్రీం శ్రీం శక్తి. పర్వాలేదు స్వామీజీ, నో ప్రాబ్లం. నేను తర్వాత వస్తాను. ఓకే బాయ్. ఓం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం శక్తి. ఓం ఐం హ్రీం హ్రీం శక్తి. Shreem, Kleem, Shakti. John. John. Shakti. Shakti. అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఏమి జరగలేదు. ఈ నిప్పులు దొక్కడాలు, శూన్యం నుంచి విభూతులు తీయడాలు ఇవేం నమ్మకండి, ఒట్టి మూర్ఖత్వం. అన్నింటినీ అలా పూర్తిగా కొట్టిపడేలాం. మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అని ఎవరన్నారు? ఏదో బుక్ లో చదివాను. ఇక్కడ లైబ్రరీ ఉందా? ఉంది, పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది. నేను రేపు వెళ్ళాలి. లేదు లేదు లేదు, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు మిస్టర్ జాన్. తప్పకుండా మీరు మాతోనే ఉండాలి. ఏ? వాణిని పిల్లని చూడ్డానికి వస్తున్నారు. అరేంజ్ మ్యారేజ్, పెళ్లి చూపులో. వానికి చక్కటి సంబంధం చూసాం. పేరు కుమారు, ఐపీఎస్ ఆఫీసరు, 2 చేతులు సంపాదిస్తున్నాడు. కొద్ది రోజుల్లోనే డిపార్ట్మెంట్ లో ఎంతో ఎత్తు ఎదిగిపోయాడు. ఇంకో సంతోషకరమైన విషయం ఏమిటో తెలుసా మీకు? అతను వాళ్ళ అమ్మా నాన్నకి ఒకే సంతానమట. ఓకే, రేపు ఉంటాను. అప్పుడు మీరే వాళ్ళకి హారతి తీయండి. రేపు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పానుగా. అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఫిక్స్ చేసింది ఫిక్స్ చేసినట్టే. అంతే కదా, అయితే అలాగే కానివ్వండి. మీరు చెప్పినట్టుగానే డ్రెస్ చేసుకుని కూర్చుంటాను. చేయకండి. Wow! Wow! Beautiful! Really? Oh yeah! నువ్వు భలే అందంగా ఉన్నావు. అప్పుడైతే ఇవన్నీ తీసేస్తాను. ఏ వై? ఎందుకంటే అందంగా ఉండాలని నేను ఇష్టపడడం లేదు. నువ్వు ఇష్టపడకున్నా చాలా అందంగా ఉన్నావు, కానీ ఫార్మాలిటీ కోసం ఇవన్నీ వేసుకోవాలి. రండి. సారీ, కొంచెం లేట్. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య. రండి, లోపలికి రండి. వీడే మా అబ్బాయి, పేరు కుమార్. హలో హలో హలో, ఇదే నా ఫ్రెండ్ సీజర్. హలో సీజర్. సీజర్ గారు రండి. రండి లోపలికి రండి. రండి. మావయ్య, ఈయన మిస్టర్ కుమార్, ఐపీఎస్ డీజీ ఆఫ్ పోలీస్. మిస్టర్ కుమార్, ఈయన మా ఫాదర్ ఇన్ లా. అయితే అరెస్ట్ చేయం. ఐఎమ్ సారీ. హలో సార్. వీళ్ళ తన తల్లిదండ్రులు మిస్టర్ అండ్ మిసెస్ లాన్. ఈజ్ మిస్టర్ జాన్. మా వాడు ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు. హలో. వాడు మా రెండో వాడు జీజో. కూర్చోండి, అందరూ కూర్చోండి. మావయ్య మీరు కూర్చోండి. ఓకే ఓకే సీజర్. మిస్టర్ కుమార్, మీ సీజర్కి మా మామగారు బాగా నచ్చినట్టున్నారు, బాగా యాక్టివ్ గా ఉన్నారు. జాన్ ఇండియన్ గోల్డ్ మీద ఏదో రీసెర్చ్ చేస్తున్నట్ట, ఆ పని మీద ఇక్కడికి వచ్చాడు. అమ్మ రా 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 రా. ఇది మా అమ్మాయి బాణి, మిస్టర్ అండ్ మిసెస్ లాలు, మిస్టర్ కుమారు, వారి ఫ్రెండ్ సీజర్. వాణి, ఆశీర్వాదం తీసుకో. నమస్కారం. కాళ్ళ మీద పడితే మక్కలు ఎరగొట్టండి. నూరేళ్ళు వర్ధిల్లు తల్లి. చచ్చినా పర్వాలేదు, పట్టుకో. రే కుమార్, ఆ సెల్ ఫోన్ ఆఫ్ చేయి. ఆప్సెకంగా మాట్లాడుతూ. ఐఎమ్ సారీ డాడీ, ఇది నా డ్యూటీ. మీరు మాట్లాడుకోండి. నువ్వు కూర్చోమ్మా. సరే చెప్పు. తాగడానికి ఏం తీసుకుంటారు? కాఫీయా కూల్ డ్రింక్సా? నాటు సారా? నేను అడిగింది కాఫీయా కూల్ డ్రింకా అని. ఐఎమ్ సారీ, నాకు కాఫీ, సీజర్ కి బిస్కెట్స్. తప్పకుండా. మీకు కాఫీ. అన్నయ్య గారు ఏదైనా అయితే అందరికి కాఫీ అలాగేనండి. తీసుకొచ్చేసి. జిజోరా? కుదరదు, తర్వాత మాట్లాడతాను. వాణి రైట్? ఇది సీజర్, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. నా సెల్ ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతూనే ఉంటుంది. ఇట్ డజంట్ స్టాప్. యాక్చువల్లీ నువ్వు పెళ్ళైన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? పెద్ద పెద్ద బ్రిడ్జెస్, రోడ్స్, ఫ్లైఓవర్స్ కడదాం అనుకుంటున్నాను. యూఆర్ జోకింగ్? లేదు, సీరియస్ గానే అంటున్నాను. కుతుబ్ మినార్ ఉంది, దాన్ని ఇంకొంచెం పెద్ద చేయబోతున్నాను. వాణి, మీ అమ్మగారు చెప్పారు నువ్వు బాగా పాడతావట, చక్కగా బొమ్మలు గీస్తావట, ఎన్నో ప్రైజులు కూడా తెచ్చుకున్నావట. రియల్లీ? నువ్వు సంగీతం నేర్చుకున్నావా? అవును, శంకరాభరణం శంకర శాస్త్రి గారి దగ్గర కర్ణాటిక్ నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్ లక్ష్మణ్ నాయుడు గారి దగ్గర. అప్పుడైతే మేము తప్పకుండా నీ పాట విని తీరాలి. నేను పాట పాడను. Come on, Bonnie. పాట పాడు. లేదు, పాడటం కుదరదు. నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నా అన్నావుగా?
మ్యూజిక్ నేర్చుకున్నాను. అప్పుడు పాడు. లేదు, పాడడం కుదరదు. ఏమిటో చెప్పు జాన్. రా చెప్తాను. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ముందు నువ్వు కూర్చో. ఇక్కడ సిట్. ఓకే. ఏంటి? నువ్వు బాగా పాడతావని చెప్పావు కదా, ఇప్పుడు పాడు. సడన్ గా పాడమంటే ఎలా? నిన్న పాడతావని నేను అనుకున్నాను. నువ్వు పాడలా, ఇప్పుడు పాడు. నో వే, ఐఎమ్ నాట్ గోనా సింగ్. Oh, please, please sing for me, please. ఓకే ఓకే ఓకే. ఏం పాడమంటావు? నీకు నచ్చింది పాడు. ఓకే.
ఒక ఫోటో ప్లీజ్. మీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది మిస్టర్ జాన్? ఇంతవరకు నేను ముక్కు పుడక అమ్మవారిని చూడలేదు. అలా తొందరపడితే కుదరదు. అయ్యో, అందుకెన్నో కట్టుబాట్లు సంప్రదాయాలు ఉన్నాయి. ఈ రోజు జరగబోయే యాగం వల్ల ముక్కు పుడక అమ్మవారి గురించి, ముక్కు పుడక మహత్యం గురించి తెలుసుకోవచ్చు. నేను అక్కడికి రావచ్చా? కుదరదు. అక్కడికి మేం మాత్రమే వెళ్ళగలం మిస్టర్ జాన్. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో నమస్తే రుద్రమంజమపుతో నగిషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతయుషస్యవతమా శివం బభూవతే ధను. శివాసతవ్యాయ నమదయానో రుద్రమృడయ. యాతే రుద్రశివాతనోరఘోరాపాపకాశిని. తయా నస్తను భాసంతమయా గిరిశంతాభిచాకసే. యా విషం గిరిశంతహస్తే బిభర్షస్తవే. శివాంగిరిప్రతాం కురుమాహి గుంసే పురుషం జగతో. శివేన వచసా స్వాగిరిశాధ్యామదావతే. త్వరగా వెళ్ళండి, ఆగిపోయారే. తర్వాత ముళ్ళ పడక మీద దొరలాలి. వచ్చే పున్నమి లోపు పంచేంద్రియాలను అణిచి పంచభూతాలను వశం చేసుకుంటేనే అమ్మవారి దర్శనం మనకు లభిస్తుంది. ఆలోచిస్తారేంటి? పదండి. నీ పులుగుండం మీద నడవడానికి మీరు రారా ఏమిటి? మీరు వెళ్ళండి, నేనే వస్తాను. జాన్, బయటికి రా, దాక్కోనక్కర్లేదు. స్వామీజీ, స్వామీజీ, ఫర్గివ్ మీ స్వామీజీ. దొంగతనంగా నేను ఇక్కడికి వచ్చాను, క్షమించండి. జాన్, జ్ఞాన మార్గము ఎంతో దూరమైనది, కఠినమైనది. అడ్డదారిలో ఎప్పుడూ వెళ్ళకూడదు. స్వామీజీ, ఏమిటి పద్ధతిలో? నాకు అర్థం కాలేదు. నిప్పుల మీద నడవటం, నిప్పుని చేత్తో తాకటం. నాకేమీ కాలేదుగా. చూడు, నా దగ్గర శక్తి ఉంది. మనం సైంటిఫిక్గా చూస్తే ఇది శక్తి కాదు, ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఉంటే ఎవరైనా చేయొచ్చు, నేను చేయొచ్చు. ఇది సైన్స్ కాదు, శక్తి. నా శక్తిని ప్రయోగించి మంటల్ని రప్పిస్తాను, ప్రళయాన్ని సృష్టిస్తాను. కావాలంటే చూడు, ఇప్పుడే ఇక్కడే వర్షాన్ని రప్పిస్తాను. ఐం హ్రీం శ్రీం ఓం శక్తి. మూడో, ఐం హ్రీం శ్రీం ఓం శక్తి. పర్వాలేదు స్వామీజీ, ఇబ్బంది పడకండి, నేను తర్వాత వస్తాను. ఐం హ్రీం శ్రీం ఓం శక్తి. మంత్రం చెప్పి పైకి. ఐం హ్రీం శక్తి. ఏమైంది? John! John! శక్తి
జాన్ చండ ప్రచండ తండ వితండ మండ పిండ మొండ గప్ప అతలాకు తలిత చితలిత చితగిత వితవత్త ఓ శాకిని డాకిని హ్రీం క్రీం. మహాశయ మీరు ఇక్కడికి వచ్చి 15 రోజులయ్యింది. ఇంకా ఎన్నాళ్ళని నాకు ఈ బానిసత్వం? ఓరే పక్షే, 15 రోజులుగా మాత్రమే నీవు వేచి ఉన్నావు. కానీ 1000 సంవత్సరాలుగా అమ్మవారి ముక్కు పొడక్క కోసం వేచి ఉన్నాడు ఈ పాతాళ భైరవుడు. 1000 సంవత్సరముల మీకు ఎలా వీలు పడింది? భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతుడు ఈ పాతాళ భైరవుడు. ఇంకో పక్షం రోజుల్లో శివశక్తి సంగమం, ఆనంద తాండవం, అర్ధనారీశ్వరుల కేళి చూచి అండపిండ బ్రహ్మాండములు ఆనందంతో తేలి ఆడుచుండగా అమ్మవారు తన్మయత్వంలో నిరాయుధ పానిగా ఉంటుంది గనుక ఆమె ముక్కు పుడక ఈ పాతాళ భైరవుని వశమవుతుంది. వశమైతే ఈ భువన భాండమున నాకిక ఎదురే లేదు. అమ్మా, నా పెన్ కనపడలేదు. ఎక్కడ పెట్టానో తెలియడం లేదు. ఎవరైనా చూసారా? ఎక్కడ పెట్టావమ్మా? అది తెలిస్తే నేను ఎందుకు వెతుకుతాను? ఏం చేస్తున్నావాక? నా పెన్ కనపడలేదు. పోరా. ఇందులో ఉందేమో చూడు. లేదు లేదు నాన్న, పెన్ ఏమీ అయిపోదమ్మా, దొరుకుతుంది. ముందు నువ్వు కాస్త వద్దు, కావాలంటే నా పెన్ తీసుకెళ్ళు. అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి? అది నా లక్కీ పెన్. ఏం పెన్నో ఏం లక్కో. వద్దుగా పాకెట్ లో ఉందా? లేదమ్మా, కావాలంటే చూసుకో. నన్ను హెల్ప్ చేయమంటారా? ప్లీజ్, నా ఎగ్జామ్ మీరు రాసిరండి. ఏమైంది? పెన్ను పారేసుకుంటే పరీక్ష టైం అయిపోతుంది. ఇక్కడే రాస్తూ కూర్చున్నాను. పరీక్ష కరెక్ట్ గా 10 గంటలకల్లా మొదలు పెట్టేస్తారు వాణి. తెలుస్తాతయ్యా. దొరికింది దొరికింది. నా వాచి 3 నెలల క్రితం కనపడకుండా పోయింది, ఇక్కడ దొరికింది. ఓ కదలదు 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 కదలదు. నువ్వు వెతుకుతున్నదే దీనేగా? క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదివిన తర్వాత జవాబులు రాయడం మొదలు పెట్టు. అర్థమైందా? జవాబులు రాసిన తర్వాత బాగా ఆలోచించు. ఐ మీన్ బాగా ఆలోచించాక జవాబులు రాయి. పరీక్ష బాగా రాయి. బాయ్ బాయ్ వానయ్. బాయ్ జాన్. కలిసి వచ్చిన వాచి ఇది. ఒక్క స్పూనైనా నోట్లో పెట్టుకోలేదు. అబ్బా, ఓ టెన్షన్ వదిలింది. గాలివారం వచ్చి విరిసినంత పని. వాణి హాల్ టికెట్. అయ్యయ్యో అయ్యో, ఇది లేకుండా పరీక్ష రాయడం కుదరదే. డెఫినెట్ గా కుదరదు కదా. నేను వెళ్ళి ఇచ్చేస్తాను. ఎలాగా దేంట్లో? ఇది టెన్షన్ లో మర్చిపోయి ఇప్పుడు ఏం చేయమంటారు? ఏంటి? జాన్ దగ్గర సైకిల్లోనా? జాన్ వచ్చేలోగా ఎగ్జామ్ టైం అయిపోతుంది. జాన్, నేను ఇక్కడ ఉన్నాను. జాన్ 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 ఇదిగో జాన్ హాల్ టికెట్. జస్ట్ గివ్ ఇట్ టు మీ. మర్చిపోయావు. ఏ జాన్, హే గుడ్ లక్. థాంక్స్ జాన్. One, two. ఓకే. ఎవరిలా పేపర్లో రాసి ఆటలాడుతున్నారు? అమ్మా నాన్నని అడిగితే వాళ్ళు కాదన్నారు, తాతయ్య కాదన్నారు. ఫస్ట్ నోట్ బెడ్రూమ్లో, సెకండ్ స్టేర్ కేస్, థర్డ్ వన్ రావి చెట్టు దగ్గర అని రాసింది. ఎక్కడుంది? ఓ,
కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజున ఓ అందమైన ఆడపిల్ల పుట్టింది. తనకి వాణి అని పేరు పెట్టారు. హ్యాపీ బర్త్డే వాణి. ప్రేమతో జాన్. వయసు పిల్లకు చేగాదు వాటమైన ఫ్లవర్ వాసు తళతళమని వెలుగునిచ్చే దివ్వెలే నేనందుకుంటా శృతి కలిపే పంటాలే తళతళమని వెలుగునిచ్చే దివ్వెలే నేనందుకుంటా శృతి కలిపే పంటాలే పువ్వుకు పుట్టిన రోజు వచ్చాడయో సీమరాజు వయసు పిల్లకు చేగాదు వాటమైన ఫ్లవర్ వాసు తళతళమని వెలుగునిచ్చే దివ్వెలే నేనందుకుంటా శృతి కలిపే పాటాలే పట్టిందమో బ్రహ్మకే నిన్ను వెన్నెల్ల ముంచడమో వేడుకే పుస్తకాలు మోయి పడుచు వాళ్ళకే నిన్ను పులకలు రేపకమో ఊరికే పువ్వుకు పుట్టిన రోజు వచ్చాడయో సీమరాజు వయసు పిల్లకు చేగాదు వాటమైన ఫ్లవర్ వాసు తళతళమని వెలుగునిచ్చే దివ్వెలే నేనందుకుంటా శృతి కలిపే పంటాలే ఈ ఊరి వాడి నెలే అమ్మడు నాది నీ ఊరు కాదనకే ఎప్పుడు పువ్వుకు పుట్టిన రోజు వచ్చాడయో సీమరాజు వయసు పిల్లకు చేగాదు వాటమైన ఫ్లవర్ వాసు తళతళమని వెలుగునిచ్చే దివ్వెలే నేనందుకుంటా శృతి కలిపే పంటాలే తళతళమని వెలుగునిచ్చే దివ్వెలే నేనందుకుంటా శృతి కలిపే పంటాలే
థ్యాంక్ గాడ్ నీకు ఆ పోలీస్ ఆఫీసర్ నచ్చలేదు. కానీ వాడు తీసుకొచ్చిన కుక్క నచ్చింది. మీ అరేంజ్డ్ మ్యారేజెస్లోని నాకు అర్థం కాని విషయం ఒకటే, ముఖం తెలియని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారు? ఇక్కడ 100% మ్యారేజెస్ ఇలాగే జరుగుతాయి. అంతెందుకు, మా అమ్మ మా నాన్నని మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూసిందో తెలుసా? ఎప్పుడు? పెళ్లి జరగబోయే రోజుని. రియలీ? yes. దట్స్ అమేజింగ్. ఇన్నేళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అది సరే, మీరు మీ ఫ్యామిలీ గురించి ఏమీ చెప్పలేదే. మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? అమ్మ ఇప్పుడు సిన్సినాటీలో ఉంటున్నారు. మరి మీ నాన్నగారు? తెలీదు. తెలీదా? వెల్, నా చిన్నతనం అప్పుడే మా డాడీ మా మమ్మీకి డివోర్స్ ఇచ్చారు. ఓ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరా? ఆఫ్ కోర్స్ ఉన్నారు, కానీ ఎప్పుడో ఒకసారి చూస్తాను. ఓ, ఐ సీ. బట్ మీ ఫ్యామిలీ ఇంత అన్యోన్యంగా హ్యాపీగా ఉండడం చూస్తున్నప్పుడు నేను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వాలని ఆశపడుతున్నాను. ష్యూర్ జాన్. ఏమండి, పేపర్లో పెళ్లి పందిరి కాలం చూసారా? చదువుతాను వినండి. అహ్మదాబాద్లో కంప్యూటర్ ఇంజనీర్ అట, ₹1,00,000 నెల జీతం అట, హైటు 5.5 అడుగులు. పర్వాలేదండి, ఏమంటారు మీరు? నన్ను అడుగుతావేంటే? నీ కూతురు అడుగు, తనేగా పెళ్లి చేసుకోబోయేది. వాణి, నువ్వేమంటావమ్మా? ₹1,00,000 జీతం. మండుతోంది. బ్లేడు మార్చలేదా? వాణి, ఇలా బెల్లం కొట్టిన ఇలా కూర్చుంటే ఏమిటి అర్థం? వాళ్ళకి సమాధానం రాయాలా వద్దా? నిర్మల, ఆ కుమార్ ఒకడు ఉన్నాడని ఎన్నిసార్లు తలబాదుకున్నాను. జాగ్రత్త అండి. ఎవరైనా వినిపించుకున్నారా? అతనికి ఏం తక్కువ? బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం, చక్కటి కుటుంబం. వాళ్ళ కుక్క చక్కగా మురుగుతోంది. మీరు ఊరికి ఎగతాళి చేయకండి మావయ్య. అది ఎన్ని ప్రజలు తెచ్చుకుందో మీకు తెలుసా? మొరగడంలోనా? అయ్యో, మీరు ఊరుకోండి. వాణి, కుమార్ నచ్చకపోతే వదిలే. మన ఆడిటర్ భాస్కర్ గారు చెప్పారు. గణేష్ అని బెంగళూరులో MBA చదువుకున్నాడు. ఆ కుర్రాన్ని చూద్దామా? సరే, నీకు వాడు నచ్చకపోయాడనుకో, సుందరం గారు అబ్బాయి సింగపూర్లో ఉన్నాడే, అతను చూద్దాం. సింగపూర్ లో పెద్ద హోటల్ ఉందట. ఇడ్లీ వడ దోశ పొంగల్, ఇడ్లీ వడ దోశ పొంగల్, ఇడ్లీ వడ దోశ పొంగల్. నిర్మల, అహ్మదాబాదు, బెంగళూరు, సింగపూర్ అంటూ ఎక్కడెక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారే, ఇదే ఊళ్ళో ఉన్న కుమార్ గురించి నేను ఎన్నిసార్లు గుర్తు చేశాను. ఎవరు లెక్క చేయరే. ఈడు జోడు ఎంత బాగుంటుందో తెలుసా? బాగుంటే సరిపోతుందా? మనస్సు లేకమవద్దు. ఇప్పుడు మేము లేవా నాన్న? అలాగే తాళి కట్టాక వాణి సర్దుకుపోతుంది. అనుభవం పలుకుతోంది. వాణి, నీకు వీడు నచ్చాడా వాడు నచ్చాడా అని మేము అడగడం కంటే ఎలాంటి వాడు నీకు నచ్చుతాడో చెప్పు, ఆ సంబంధమే చూస్తాం. వాణి, నీకు నచ్చితే ఓకేమ్మా, అడ్డు చెప్పు. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటున్నావు, చెప్పమ్మా. అమ్మా, నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. ఇష్టపడుతున్నానంటే? లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నావా? ఎవరిని? జాన్. ఎవరిని? జాన్ మెకెన్సీ. జాన్ మెకెన్సీ. జాన్ మెకెన్సీ ఎవరు వాడు? ఒక అమెరికా వాడిని లవ్ చేస్తున్నానంటే వినడానికి ఏమైనా బాగుందా? వాడి కల్చర్ ఏమిటి, మన కల్చర్ ఏమిటి? కల్చర్లో ఏముందండి, వాడికి మన కల్చర్ నచ్చుండొచ్చు. రోజు గుడికి వెళ్తున్నాడు, మనం పొరపాటును కూడా గుడికి వెళ్ళంగా. వాడు గుడి మీద రీసెర్చ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడు మన అమ్మాయి వాడిని ఎలా ప్రేమించిందబ్బా? అర్థమైంది. దీని అంతటికీ మూల కారకుడు వాడే. అమాయకురాలైన నా కూతురు మనసు పాడు చేశాడు. వాడు ఇక్కడికి వచ్చింది గుడి మీద రీసెర్చ్ చేయడానికి కాదు, నా కూతురు మనసు పాడు చేయడానికి. మన అమ్మాయి ఏమి చిన్నపిల్ల కాదండి. ఏది చెడో ఏది మంచో తనకే తెలుసు. చాలా నోన్బే, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఇదంతా వాడు చేసిన. టీడీటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్. చూడు, ఒక్కటి మాత్రం ఖాయం, నా కూతురు ఒక అమెరికన్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ససేమరా ఒప్పుకోను. మిస్టర్ జాన్ మెకెన్సీ. హలో సార్, మ్యామ్. అసలు ఇలాంటి పని చేయడానికి మీకు మనసులో ఒప్పింది? నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ, ఇక్కడ పడుకోకూడదా? నీ నాటకాలు ఆపు, వినే ఓపిక నాకు లేదు. నిజం చెప్పు, జరిగింది ఏమిటో చెప్పు. ముందు అతన్ని లేవనివ్వండి. చూడండి మిస్టర్ జాన్, దాపరికాలొద్దు.
మీకేం కావాలి? ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది. నువ్వేదో పెద్ద తెలివైన వాడిని అనుకుంటున్నావా? ఇలా చూడు, జరిగింది ఏమిటో తూచా తప్పకుండా చెప్పు. అసలు ఏమంటున్నారో నాకేమీ అర్థం కాలేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదే. ఏమీ తెలియని వాడిని నటించగరా? నేను అలా పిచ్చివాడినా? నేను మీతో చెప్పిన విషయం జాన్కి తెలీదు. జాన్కి తెలీదు అంటే ఇదంతా మరి నీ నిర్వాకమా? అవును, అది నా తప్పే. వెయిట్ ఎ మినిట్, నీ తప్ప? నాలాగే మీరు కూడా అంటారనుకుని తప్పుగా నేను ఏమన్నావు? అది ఐ లవ్ యూ. నన్నా? కానీ మీరు లవ్ చేయడం లేదని నాకు తెలీదు. ఓ నో నో నో, బట్ ఐ డు. ఐ లవ్ యూ. నిజంగా చెప్తున్నారా? ఐ మీన్ ఇట్. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. యా. బుద్ధిరూపేణ సమస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సమస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుంది? దేవీ మహత్య జపం జరుగుతున్నది. ఎంతసేపు జరుగుతుంది? నేను స్వామీజీతో మాట్లాడి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఈ రోజు పూర్తిగా స్వామీజీని మీరు కలవటం కుదరదు. ఇలాంటి ముహూర్తం 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ రోజు ప్రదోష గడియల్లో అమ్మవారు ఈశ్వరుడితో ఆనంద తాండవంలో పాల్గొనడానికి వెళతారు. మళ్ళీ ఎల్లుండి ప్రాతః సమయానికి అమ్మవారు తిరిగి వస్తారు. ఈ జపం అంతవరకు నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, అమ్మవారి ఉన్నది ఇటువైపా? ఎస్. గ్రేట్, థ్యాంక్ యూ. సార్ ఎస్. నో పర్మిషన్, నో ఫోటో, నో కెమెరా ఇన్సైడ్. కమ్ ఆన్, ఒక్క ఫోటో. తీయకూడదంటే ప్లీజ్. అరే నేను తీయకూడదని చెప్పినాను కదా. ఓకే, తీయండి సార్. థ్యాంక్స్ మై ఫ్రెండ్. ఫోటో తీయకూడదంటే తీయండి సార్. నాకు అర్థం కావటం లేదు. తీ అంటావు, తీయకూడదంటావు, తీ అంటావు, వదంటావు, తీ అంటావు, వదంటావు. తీయండి సార్. ఆహా, హే, గాట్ ఇట్. ఓకే. గుడి సార్, హుండీ. గుడికి వస్తే హుండీలో వేయాలి కదా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ₹100 రాత్రి ఖర్చులకు వచ్చేసినట్టే. ఓకే, ఈ ఆటకి చాలు. హలో, నా కెమెరా. వెయిట్ ఎ మినిట్. జాన్, నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు? అమ్మవారి శక్తి గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటాను. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఐఎమ్ సారీ, నా కెమెరా ఇవ్వడం కుదరదయ్యా. కానీ నేను ఫోటో తీయలేదు.
నువ్వు ఫోటో తీయాలనుకున్నావే అదే మహా తప్పు. నేను వాచ్మ్యాన్ కి డబ్బిచ్చి లోపలికి వచ్చింది అమ్మవారిని ఫోటో తీయడానికి. వాచ్మ్యాన్ ఎవడయ్యా నీకు పర్మిషన్ ఇవ్వడానికి? స్వామీజీని పర్మిషన్ అడుగుండాల్సింది. అందుకే నేను ట్రై చేశాను, కానీ ఏం చేయడం, స్వామీజీ జాపంలో ఉన్నారు. ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పే. సమర్థించుకోవడానికి ప్రయత్నించుకు. కెమెరా ఇవ్వడం కుదరదు. వెయిట్. ఎన్నో వందల సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్న సూర్యాస్తమయం నేడు కాబోతుంది. చరాచర సురాసుర కాళియే చండియే ప్రచండియే ప్రసన్న పక్షే, ఇక నీ విశ్వాసం చూపించే సమయం వచ్చింది. నా ఆజ్ఞని పాటించు, వెళ్ళు. అమ్మవారి ఆలయంలో ప్రవేశించు. నేను ఇచ్చట ప్రయోగించే మంత్రశక్తి సహాయంతో అమ్మవారి ముక్కు పొడకని నా కోసం తీసుకురా, వెళ్ళు. ఈశ్వరి, ఇది ఖచ్చితంగా భైరుడి దుశ్చర్య అయి ఉంటుంది. పాతాళ భైరవా, నీ ప్రయత్నాన్ని, పాపకృత్యాన్ని విఫలం చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నేను ఎక్కడున్నాను? నేను ఎందుకు వచ్చాను? మహాశయ, అయ్యా అయ్యా మహాశయ, నేను సర్వం మర్చిపోయాను. నన్ను ఎందుకు పంపించారో నాకు గుర్తులేదు. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. ఎక్కడా ఎక్కడా ముక్కు పుడక? ఈ పాతాల భైరవుడు నాశనమైన 7 లోకాలు ఏలిన ఆ ముక్క పడక మీదే ఆధారపడి ఉన్నది. నా కడి చూపు నుండి మాయమైన ఆ మహిమాన్విత ముక్కు పడక వచ్చే శుక్లపక్ష పౌర్ణమి నాటికి నాకు సత్యమవ్వాలి. ఎక్కడా ఎక్కడా? నా పేరు ఇన్స్పెక్టర్ విజయ్. అమ్మవారి ముక్కు పుడక దొంగిలించబడిందని నాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఎవరిచ్చారు అని అడగండి. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పురుషోత్తం గారు ఇచ్చారని నేను చెప్పకూడదు, ఎందుకంటే అది పోలీస్ సీక్రెట్. అర్జెంట్ గా అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలి. ఏమండి ఇప్పుడు కుదరదండి, నా మాట వినండి, ఇప్పుడు కుదరదండి. గుళ్ళో పోలీసులు ఉన్నారు సార్, ముక్కు పుడక ఎవరో దొంగలించారు. తెలుసు, నువ్వు వెళ్ళు. తెలుసు కూడా ఎందుకంటే వెళ్ళడం, హాయిగా సుఖాన్ని ఉన్న ప్రాణాలు వెళ్తానా. ఏమిటే ఇది? ఏం అర్థం కావట్లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటి విషయం? స్వామీజీ నమస్కారం. నమస్తే. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? నిరభ్యంతరంగా ఎన్ని ప్రశ్నలైనా అడగండి. స్వామీజీ, ముక్కు పుడక దొంగిలించబడ్డ రోజు మీరు ఇక్కడ ఉన్నారా? ఉన్నాను. దొంగిలించబడ్డ ముక్కు పుడక అది దొంగిలించబడలేదు. ఆ పనిని ఎవరూ చెయ్యలేరు. అది ఈ గుళ్ళోని ఎక్కడో ఉంది. ఏదో ఒక నాటికి బయటికి వస్తుంది. ఎప్పుడు? ఒక వారం కావచ్చు, ఒక మాసం కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు,
ఒక యుగం కూడా పట్టచ్చు. స్వామీజీ, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసాం. ఓ నెలలోపు దాన్ని కనిపెట్టలేకపోతే నేను క్లోజ్. ఇది డిఐజీ గారు ఆర్డర్. నన్ను మిగతా వాళ్ళని ఎంక్వైరీ చేయమంటారా? మీరు కానివ్వండి. ముక్కు పుడక దొంగిలించబడ్డ రోజు గుడి లోపలికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరు సహకరిస్తేనే దొంగిలించబడ్డ వస్తువును కనిపెట్టగా, అందుకని మిమ్మల్ని ఇదిగోండి కెమెరా. జాన్ మెకెన్సీ అనే అమెరికా దేశస్థుడు తరచూ ఈ గుడికి వస్తూ ఉంటాడు రీసెర్చ్ పని మీద. అమ్మవారి ముక్కు పుడక దొంగతనం జరిగిన రోజు ఇక్కడికి వచ్చాడు, ఫోటో తీశాడు, కెమెరాని లాక్కున్నాను, అతను వెళ్ళిపోయాడు. జాన్ మెకెన్సీ మరే. సో జాన్ మెకెన్సీయే ముక్కు పుడకని దొంగిలించాడు? లేదు, అతను నిరపరాధి. అది నిర్ణయించాల్సింది కోర్ట్. సార్, అతనే జాన్ మెకెన్సీ అంటే. ఏంటి ముకుందం, మనం చూసి పారిపోవలసిన వాడు మన వైపు వస్తున్నాడు. ఏంటి మ్యాటర్? కాస్త జాగ్రత్తగా ఉండండి. తెల్లదొర తుపాకీ ఏమైనా పెట్టుకున్నాడేమో. ఊరికే భయపెట్టగా. సార్, ఏమైంది? ముక్కు పుడక ఎవరు స్టీల్ చేశారు? అరే, నువ్వు నన్ను అడుగుతున్నావా? ఇంకెవరిని అడగాలి? అవును, నువ్వు అమ్మవారి గురించి రీసెర్చ్ చేయడానికి వచ్చావా? యా. ఈ కెమెరా నీదేనా? ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ. దీంతోనే అమ్మవారి విగ్రహాన్ని ఫోటో తీసావా? తీయలేదు, నేను ట్రై చేశాను అంతే. ఫోటో తీసినందువల్లే నేను కెమెరా ఆకున్నాను. అమ్మవారి ముక్కు పుడకని నువ్వే దొంగిలించావు కదూ? నో, నేను కాదు. ఏమిటిది? నేను అదంతా పోలీస్ స్టేషన్ లో డిసైడ్ చేసుకోవచ్చు. మీరు ఆ పని చేయలేరు. ఐఎమ్ యుఎస్ సిటిజన్. నేను అంబాసిడర్ తో మాట్లాడతాను. అంబాసిడరా? అంబాసిడర్ ఎందుకు? చక్కటి జీప్ ఉంది, అందులోనే మాట్లాడుకుంటూ వెళ్దాం పద. అరే రావయ్యా. నో, ఆపు. త్వరగా రివర్స్ చేయి. సార్, వాడు దిగి పారిపోతున్నాడు సార్, పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్, పారిపోతున్నాడు సార్, త్వరగా పరిగెత్తండి సార్. సార్ పట్టుకోండి సార్. తప్పండి, త్వరగా రండి, త్వరగా రండి. ఏం చేస్తావు? స్వామీజీ, 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 మీరే నన్ను కాపాడాలి. ద పోలీస్ నేనే దొంగలించాను అనుకుంటున్నారు ఆ ముక్కు పొరక. ఐ డెంట్ టేక్ ఇట్. ప్రామిస్ గా నేను తీయలేదు. నాకు తెలుసు, దాన్ని నువ్వు దొంగిలించలేదని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళు నన్ను నమ్మడం లేదే. ప్లీజ్ మీరే నన్ను కాపాడాలి. నేను వెంటనే యుఎస్ కాన్సులేట్కి వెళ్ళాలి. కాన్సులేట్కి వెళ్లాల్సిన అవసరం ఏముంది జాన్? నేనున్నాను, నా శక్తి ఉంది, నువ్వేం భయపడకు. చాలు ఆపండి స్వామీజీ, నాకు మీ శక్తి మీద నమ్మకం లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఇప్పుడు దాక్కోవడానికి నాకు చోటు చూపించండి. అందుకు అవసరం లేదు. నువ్వు ఎవరికంటా పడకుండా నిన్ను మాయం చేస్తాను. స్వామీజీ, కళ్ళు మూసుకో. ఓం హ్రీం ఐం గ్రీం గ్రీం శ్రీం గ్రం. ఏం చేశాను చూసావా? నన్ను మాయం చేయలేదు, చిన్నది చేశారు. మంత్రాన్ని మార్చేశాను. మంత్రాన్ని మార్చేశారా? నన్ను చిన్నది చేసినట్టు నా డ్రెస్ ని కూడా చిన్నది చేసి ఉండొచ్చుగా. ఏంటి స్వామీజీ మీరు?
నేనేం చేయడం. వదలకండి, రౌండ్ అప్ చేయండి. జాన్, జాన్, నువ్వెక్కడికి వెళుతున్నావు? ఈ దారి వెళ్తుంది. ఆ విషయం ఎలకనే అడగాలి. జాన్, ఇందుకో ఉపాయం ఉంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావాలంటే అమ్మవారి మొక్కు పుడకని యథాస్థలంలో ఉంచేయాలి. అయ్యో, వెళ్ళిపోయాడే. స్వామీజీ. ఏంటి జాన్? ఇన్స్పెక్టర్ విజయ్. ఆయన ఇక్కడ లేరు. స్వామీజీ, జాన్ ఎక్కడ? సార్, జాన్ ఎక్కడే ఉండాలి సార్. వాడి డ్రెస్సు. జాన్ తను వేసుకున్న డ్రెస్ వదిలేసి మారు వేషంలో ఎక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు. సార్, మారు వేషంలో కాదు, పాపం డ్రెస్ లేకుండా తిరుగుతున్నాడేమో. జాన్ వేసుకున్న డ్రెస్ ఇక్కడికి ఎలా వచ్చింది? నేను చెప్తాను. అలా రండి దారికి. జాన్ డ్రెస్సు లూజ్ అయిపోయింది, అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. డ్రెస్ లూజ్ అయిందా? అదెలా స్వామీజీ? మిస్టర్ ఇన్స్పెక్టర్, జాన్ ఇక్కడికి వచ్చాడు. పోలీసులు తరుగుతున్నారు అన్నాడు. నేను పొడి చల్లాను, మంత్రం చెప్పాను. జాన్ చిన్నదయ్యాడు. నేను పిచ్చిపడి అనుకుంటున్నాను. స్వామీజీ, జోక్ లేకండి, దయచేసి నిజం చెప్పండి. నేను ఎప్పుడూ నిజమే చెప్తాను. మంత్రం చెప్పాను, పొడి చల్లాను, జాన్ చిన్నదయ్యాడు. ఆ రంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోయాడు. స్వామీజీ, నాకు కావాల్సిన నిజమైన నిజం. దాందేం భాగ్యం? నేను మంత్రం చెప్పాను, పొడి చల్లాను. సార్, అరెస్ట్ హిమ్. yes సార్. మిస్టర్ విశ్వనాథ్. ఎస్ సార్. కాస్త ఇటు వస్తారా? నేనా? ఏమైందండి? నాకేం తెలుసే. నువ్వెక్కడ? సార్, ఏంటి విషయం? ఇక్కడ జాన్ మెకన్సీ అనే వ్యక్తి ఉండేవారా? అవును, ఆయనకి ఏమైంది? ముక్కు పొడుకు దొంగలించినందుకు ఆయన అరెస్ట్ చేశాం, కానీ మా నుంచి తప్పించుకున్నారు. ఏంటి? జాన్ ముక్కు పుడుకుని దొంగిలించారా? అయి ఉండదు. ఖచ్చితంగా మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. నమ్మకండి, నిజమే ఉండదు. వాణి, నువ్వు రూమ్కి వెళ్ళు. వాడి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అనుకున్నాను డాడీ, ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఇన్స్పెక్టర్? జాన్ మెకన్సీకి సంబంధించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ముందు అతను రూమ్ చూపిస్తారా? రండి. స్వామీజీ, ఏమిటి? నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. అడగండి. ముక్కు పుడుకును దొంగిలించాడని జాన్ అరెస్ట్ చేశాం. అప్పుడు అతను జాన్ దొంగిలించలేదు. సరే, ముక్కు పుడకని దొంగిలించనందుకు జాన్ అరెస్ట్ చేశాం. అతను పారిపోయి గుళ్ళోకి వచ్చాడు, వచ్చి మిమ్మల్ని కలిశాడు. జాన్ ఎక్కడ? మంత్రం చెప్పాను, పొడి చల్లాను, జాన్ చిన్నదయ్యాడు. నేను ఇప్పుడు వేరే రూట్లో వస్తాను. జాన్ మేము అరెస్ట్ చేయలేదు, జానే మమ్మల్ని అరెస్ట్ చేశాడు. దేనికి? ఇది వేరే రూట్లేండి. వాడి నుంచి తప్పించుకోవడం కోసం మేము పరిగెట్టాం. ఆ మూర్ఖుడు మమ్మల్ని ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళిపోయాడు. అందుకని వాడిని మేము తరిమాం. వాడు గుడి లోపలికి వచ్చాడు, వచ్చి మిమ్మల్ని కలిశాడు. జాన్ ఎక్కడ? ఇదివరకే చెప్పాను, మంత్రం చెప్పాను, పొడి జల్లాను, జాన్ చిన్నదయ్యాడు. సార్, నన్ను వేరే యాంగిల్లో ట్రై చేసి చూడమంటారా? మేం జాన్ ని తరిమాం. జాన్ గుడి లోపలికి వచ్చాడు, వచ్చి మిమ్మల్ని కలిశాడు. నేను మంత్రం చెప్పించాను. మీరు మంత్రాన్ని చెప్పించారు, పొడి జల్లారు, జాన్ చిన్నదయ్యాడు. ఏంటి ఇది? ఇది వేరే యాంగిల్ సార్. నిజంగా మీకు ఆ శక్తే కనుక ఉంటే మా ఇన్స్పెక్టర్ గారిని చిన్న చేయని చెప్తాను. ఏమంటున్నావయ్యా? లేదు సార్, ఊరికే టెస్ట్ చేస్తాను సార్.
నేను నీకు కనపడటం లేదా? ఊరంతా ముక్కు పుడక దొంగతనం గురించే కోడై కూస్తోంది. ఏ పేపర్ చూసినా అదే న్యూస్. అవునవును. ఏమిటో ఈ లోకం తీరు. స్వామీజీలే ఇలా మారిపోతే ఇంకేమనాలి? హలో విశ్వనాథ్ హియర్. బాసు చెప్పరా. అవును నిజమే, అరెస్ట్ కూడా చేశాడు. కానీ వాడు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నట్ట. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం రా. పోలీసులే స్వయంగా మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసేళ్ళారు. దానికేమంటావు? ఇక్కడికా? వాడిక్కడికి వస్తే పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తాను. వాడిక్కడికి రీసెర్చ్ చేయడానికి వచ్చిన వాళ్ళే కనపట్టలేదురా, దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళేగా కనపడుతున్నాడు. అవునరా, వాడు మంచివాడు నువ్వు చెప్పబట్టే ఇంట్లోకి రానిచ్చాను. ఇంకా నయం, నీ చెల్లెలు వాడితోడు ప్రేమ దోమ అందని వ్యవహారం నిశ్చితార్థం దాకా వెళ్ళింది. భగవంతుడి దేవాలు అంతటితో ఆగింది. నువ్వెంత చెప్పినా నేను ఒప్పుకోను రా అబ్బాయి. కుదరదు. వాడు గనక నా కంట పడ్డాడంటే 4 తన్నులు తన్ని మరి పోలీసులకు అప్పగిస్తాను. సరేరా, వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మళ్ళీ నేనే నీకు ఫోన్ చేస్తాను. పెట్టే. Oh no!
భోజనం చేయడానికి పిలుస్తున్నారు. నాకు ఆకలిగా లేదు. నాకు తెలీదు, డాడీ రమ్మన్నారు. వద్దని చెప్తున్నాను కదా. అది డాడీతో చెప్పుకో. అక్క అక్క, నీకు ఐపీఎస్ ఆఫీసర్ కుమారిని పెళ్లి చేయబోతున్నారట. ఈ రోజు ఈవినింగ్ నిశ్చయదార్థమని డాడీ చెప్తున్నారు. ఇంకా నయం, వాడు అయోగ్యుడని మనకి పెళ్లికి ముందే తెలిసిపోయింది. లేదంటే ఓ దొంగ కథ మన ఇంటికి అల్లుడైపోయేవాడు. సరే వదిలేయండి, జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం. అవును, సాయంత్రం మరి పెళ్లివారింటికి ఎన్ని గంటలకు నిశ్చితార్థానికి వస్తానని చెప్పారు? 4:30-6 రాహుకాలం. అది అయ్యాక వస్తామని వాళ్ళతో చెప్పాను. జరుగు, ఇది నా సీటు. అమ్మా, నాకు చచ్చేంత ఆకలిగా ఉంది. వంటలేం చేసావు? అన్నీ నీకు నచ్చినవే చేయను. ఓ, నాకేం నచ్చుతాయో మీకు తెలుసంటావు. మరి నాకు తెలీదా? అంతేలే, నువ్వేమిచ్చినా నాకు నచ్చుతుందంటావు కదూ. నీకు నచ్చనివి మేము ఇవ్వం అమ్ములు. నీకు నచ్చినవి ఇవ్వడు. అబ్బా వాణి, ఇది తినచూడు, నీకు నచ్చుతుంది. నాకు ఇవేం వద్దు, ఒక్క పెరుగు చాలు. అయ్యయ్యో, అది పులిసిపోయిందమ్మా. అలా మాట్లాడతానేం తాతయ్య? పులిపైనా చేదైనా పర్వాలేదు, నాకేదైనా నచ్చుతుంది, అంతేగా. వాణి, నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో. సాయంత్రం మనం అందరం కుమార్ ఇంటికి వెళ్ళబోతున్నావు. నాకు ఆయనకి నిశ్చితార్థం. నేను రెడీ అయిపోతాను, నో ప్రాబ్లం. అమ్మా, నన్ను చుడిదార్ వేసుకోమంటావా, చీర కట్టుకోనా? పోతే నాకు కాబోయే అత్తగారికి ఏం కొనుక్కు వెళ్ళను? పూలా లేక స్వీట్సా? ఓకే, నిదానంగా ఆలోచించి మీరు నిర్ణయానికి రండి. మీరు నేను ఎలా ఉండాలని ఇష్టపడతారో ఆ విధంగా నేను ఉంటాను. ఓకే?
ఖైదు చేస్తా కాదనవద్దే. Hey, 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 lady, don't treat me like a baby. Hey, 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 mister, don't treat me like a sister. ఒకసారి ఓడి చీరి ఓడిలోనే తడతేరి ఓవాలి నీ తోడుగా. పూవల్లి ఎదవిచ్చి గువ్వల్లి ఎగిరొచ్చి వాలాలి నీ నీడగా. తొలి ముద్దు ఇచ్చుకుంటే మరు ముద్దు కోరుతుండే మోక్షం ముద్దే కాదా. Lady, don't treat me like a baby. Hey, 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 mister, don't treat me like a sister. ఆనాడు ఏనాడు నీ తోడు కోరింది నిన్ను చేరి మురిసేందుకే. ఈనాడు వేచింది నీ కన్ను కలలన్నీ కళ్ళార చూసేందుకే. కొంచెం హద్దు దాటుదామా, తెలిపొద్దులేలుదామా, ఆసే తీరే వరకు. Hey, 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 lady, don't treat me like a baby. Hey, 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 mister, don't treat me like a sister. వెళ్ళి కూర్చో. పెద్దవాళ్ళందరికీ నమస్కారం చెయ్యమ్మా. సరే వదిలే, అందరికీ హాయ్ అయినా చెప్పమ్మా. మోడర్న్ యుగం కదా. మహారాజశ్రీ సుందరేశ్వరరావు గారి పౌత్రి, విశ్వనాథ్ గారి పుత్రిగా అయినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వాణిని మిస్టర్ అండ్ మిస్సెస్ లాల్ గారి కుమారుడైనటువంటి చిరంజీవి కుమార్ ఐపీఎస్ కి వివాహం చేయటకు పెద్దలందరిచే నిర్ణయించబడినటువంటి శుభలగ్న పత్రిక. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. చాలా సంతోషంగా ఉంది బావగారు. మేము ఎన్ని సంబంధాలు చూసామో తెలుసా? అమెరికా నుంచి అంబాజీపేట వరకు, కానీ ఏది సెట్ కాలేదు. మీ అమ్మాయిని చూసాం, లక్షణంగా ఉంది. మావాడు వెంటనే ఓకే అన్నాడు. మాకంతే చాలు. అంతా విధిలిఖితం బావగారు. జరగాలనుకున్న మంచి జరిగిపోతూనే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మా అల్లుడు గారి కుక్క గారికి, ఐ మీన్ సీజర్ గారికి మా అమ్మాయి చాలా బాగా నచ్చినట్టుంది. అది చాలు మాకు. నిర్మల, సీజర్ గారికి రిసెప్షన్ కి కోటు సూటు, ముహూర్తానికి పట్టు పంచి కుట్టించేస్తాం. బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే. Oh my God! Hi, Vani. భయపెట్టకు, భయపెట్టకు. నేను జాన్, నీ జాన్. వాణి, నేనే తప్పు చేయలేదు. ముక్కు పుడకని దొంగిలించలేదు. నన్ను నమ్ము. వాణి, I love you.
I love you. Please. Believe me. ఇలా అయిపోయావేంటి? ఆ స్వామీజీ దీనికి కారణం. నన్ను మాయం చేస్తానని చెప్పి చిన్నది చేశారు. జాన్, నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మి తీరాలి కదా. నా పరిస్థితి చూడు వాణి. ఓ జాగ్రత్త వాణి. తల తిరుగుతుంది. థ్యాంక్స్. అది సరే గాని ఇక మనం ఏం చేయాలంటావు? ఇప్పుడు మన ఇద్దరం జైలుకు వెళ్ళాలి. జైలుకా? ఏ? ఆ స్వామీజీ జైల్లోనే ఉన్నారు. ఆయనే నన్ను మామూలు మనిషిని చేయగలరు. బాధపడకు, రేపు ఉదయాన్నే వెళదాం. ఇప్పుడు నేను ఇంకేం చేయాలి? నాకు వేరే డ్రెస్ కావాలి వాణి. ఈ డ్రెస్ బాగా టైట్ గా ఉంది. అయ్యో పాపం. జాన్, నీకోసం బుల్లి దోశలు వేసి తీసుకొచ్చాను. జాన్, జాన్ ఎక్కడున్నావు? యా నేను ఎక్కడే ఉన్నాను వాణి. ఇదిగో ఎక్కడ. ఓ హే వాణి, నువ్వు కుట్టిన డ్రెస్ చాలా బాగుంది. యు లుక్ లైక్ జూలియస్ సీజర్. నువ్వు త్వరగా తినేస్తే జైల్లో ఉన్న స్వామీజీని వెళ్ళి కలుద్దాం. ఓ వావ్, నా కోసం బుజ్జి టేబుల్, చిన్న చైర్స్ కూడా. యా, థాంక్యూ వాణి, థాంక్యూ. వాణి, నాకు ఆకలేస్తుంది. వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం. ఎవరికీ తెలియకుండా నీకోసం టిఫిన్ చేసి తీసుకొచ్చాను. ఇదిగో రెడీ. ఆహా, సూపర్ దోశ. సూపర్ కొబ్బరి పచ్చడి కూడా. థాంక్యూ వాణి. మై ప్లెజర్. జాన్, ఎలా ఉంది టిఫిన్? బాగుంది, కానీ కొంచెం కారంగా ఉంది. అచ్చో, ఐమ్ సారీ. హలో. హాయ్ వాణి, కంగ్రాచులేషన్స్. నిశ్చితార్థం జరిగిన విషయం తెలియజేయలేదు కదూ? ఉండు, మేము వచ్చి నీ పని పడతాం. వద్దు, మేము బయటకు వెళ్తున్నాం. మేమని చెప్పకు. నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళకో, వాకిట్లోనే వచ్చేస్తున్నాం, వెళ్ళిపోకు. నువ్వు
పట్టి మనసు కొంతమంది కొత్త వేషం వీడియోలు తీసుకొచ్చి అందరికీ వెయ్యాలంట For the show, three to get ready now. Go like go. You shake it to the left, you shake it to the right, you shake it up, you shake it down, you shake it all night. పురుషులకు తెలిసున్న కళలెన్నని పతినైన తలగన్ను ప్రతిగౌవని నిన్నదాకా చిత్తం చిత్తం అన్నవారు నేటి నుంచి వెళ్తం తీస్తామంటున్నారు నూటికొకరుంటే చాలు నిన్ను చూసి నేర్చుకుందుకు ఎక్కడా ఎక్కడా ముక్కు పుడక ఎక్కడా మేడం మేడం హలో హలో ఇటు రండి రండి ఎక్కడికి వెళ్తున్నారు? స్వామీజీని మీట్ అవడానికి. స్వామీజీనా? ఎందుకు? ఒక చిన్న విషయం. ఓ చిన్నది. ఈ చిన్నదనే మాటే ఇక్కడొద్దు. పెద్దది అడగండి. పెద్దది పెద్దది. సార్ ఇంకా ఆవిడ చెప్పడం మొదలు పెట్టనే లేదు, అంతలో ఎందుకు సార్ చిన్న విషయాన్ని పెద్ద చేసి. ఓ షట్ అప్. మళ్ళీ చిన్నది అనుకో. మేడం 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 హలో మేడం ఇలా రండి 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 ఇటు రండి. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తారా? సెక్యూరిటీ. మీ ఫోన్. స్వామీజీ ఎవరమ్మా నువ్వు? స్వామీజీ. యా హలో, నేను గుర్తున్నానా? జాన్, బాగున్నావా? ఇన్స్పెక్టర్ని పిలవండి, వారు నన్ను నమ్మలేదు. నో 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 ఇన్స్పెక్టర్ వద్దు. ఇన్స్పెక్టర్ని పిలవకండి. స్వామీజీ నేను పెద్ద ఎలా చేయండి. అలా జరగాలంటే బుక్కు పుడక అమ్మవారిని చేరుకోవాలి. స్వామీజీ మీ శక్తి 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 దాన్ని యూజ్ చేయలేరా? వీలు పడదు జాన్. ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానం. సార్ నాకు స్వామీజీ మీద అనుమానంగా ఉంది సార్. అందుకే అరెస్ట్ చేశాం. అది కాదు సార్, ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ మొహం చూసే కదా మాట్లాడతాం. కానీ స్వామీజీని చూడండి, అస్సలు మొహం వైపే చూడడం లేదు సార్. చూపులు ఎటో వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి వెళ్ళి ఏంటో కనుక్కోండి. ఆ స్వామీజీకి నన్ను లింకప్ చేయకరా. ఏవడినా ఒక్కడే సమాధానం. నేను పొడి చెల్లాను, జాన్ చిన్నదయ్యాడని చెప్తాడు. అంతేగా? వట్టి అబద్ధం సార్. ఎలా చెప్తున్నావు? మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు కదా. నేను ఆ జాన్ గురించి కూడా పట్టించుకోను సార్. కానీ ఆయన మిమ్మల్ని మరుగుజ్జం చేయాలి. చేస్తారో లేదో వెళ్ళి కనుక్కొస్తాను. నువ్వు ఉండరా. ఫోన్. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు వాణి ప్లీజ్? నేను 2 టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ని. మీరెవరు? నేను డిఐజీ కుమార్. సార్ నువ్వెలా ఈ సెల్లో? ఏంటి సార్, నేనే కదా ఈ సెల్కి ఇన్ఛార్జిని. నాకు ప్రమోషన్ ఇప్పించింది మీరే కదా. నేను అడిగింది ఆ సెల్ గురించి కాదు, సెల్ ఫోన్ గురించి. ఎవరో మేడం వచ్చారో స్వామీజీతో మాట్లాడుతున్నారు. ఆవిడ సెల్ ఫోన్ సార్ ఇది. ముక్కు పుడక దొరికేంత వరకు నేను ఏమీ చెయ్యలేను.
ముక్కు పుడక దొంగిలించి పడిందిగా? లేదు, అది సాధ్యపడదు. అది ఖచ్చితంగా అమ్మవారి గుడిలో ఉన్న పొట్టులోనే ఉంది. ఆ విషయాన్ని ఇంకా భైరవుడు గ్రహించలేదు. జాన్, నీ వల్లే సాధ్యమవుతుంది. వెళ్ళండి, వెళ్ళి దాన్ని యథాస్థానంలో చేర్చండి. థ్యాంక్ యూ స్వామీజీ. ఒక నిమిషం, ఏదైనా మర్చిపోయానా? అన్నీ చెప్పారుగా. ముక్కు పుడక దొరకాలి, మీరు రిలీజ్ అవ్వాలి, జాన్ నార్మల్ అవ్వాలి. జ్ఞాపకం వచ్చింది. ఇవన్నీ కూడా ఈ రోజు సూర్యాస్తమయం లోపు జరగాలి. లేకుంటే జాన్ ఎప్పటికీ లిటిల్ జాన్. ఓ మై గాడ్. నాకు తెలియక అడుగుతున్నా, ఎందుకని స్వామీజీ ముక్కు పొడకని నేను మాత్రమే తీయగలను చెప్పారు? నాకు తెలియదు గానీ తప్పకుండా ఆయన మాటలో ఏదో ఒక అర్థం ఉంటుంది. అంతేనంటావా? యా. ఏమిటి పోలీసులా? ఇప్పుడు నేనేం చేయడం? చెప్పు చెప్పు. వాణి, నన్ను చూసి ఆశ్చర్యపడ్డావా? ఆశ్చర్యపడ్డానా? అలాంటిదేం లేదే. ఏంటి మిస్టర్ కుమార్? ఏం లేదు, నువ్వు ఒక్కటివే వచ్చావా లేదా ఇంకెవరైనా వచ్చారా అని చూశాను. వెడ్డింగ్ ఫిక్స్ అవ్వలేదు, అంతలోనే అనుమానమా? నేను పోలీసు వాడిని, అనుమానించడం నా ప్రొఫెషన్. అవును, నేను పోలీస్ స్టేషన్ నుంచి గుడికి వచ్చాను. న్యాచురల్. కానీ నువ్వు గుడికి రావడానికి ముందు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? అబ్బే, అది పోలీస్ స్టేషన్ కా? నేనా? నేనేమిటి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవో లేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళే తెలుసుకుందాం. ప్లీజ్ ఫాలో మీ. జాన్, 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 నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే ఎక్కడో ఉండాలి సార్. ఇన్స్పెక్టర్ విజయ్. ఎవరయ్యా? ఇంతకు ముందు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూశాను సార్. 1 అవర్కి ముందు ఈవిడ ఇక్కడికి వచ్చి వెళ్ళారు. సో అబద్ధం. ఎస్, అబద్ధం. గుడ్. ఇన్స్పెక్టర్, ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారు? స్వామీజీని కలవడానికి. సో ఇది అబద్ధం. ఎస్, ఇది అబద్ధమే. దాట్స్ ద స్పిరిట్. ఎందుకు అబద్ధం చెప్పావు? నేను చెప్పింది అబద్ధం కాదు, ఇన్స్పెక్టర్ అబద్ధం చెప్తున్నారంటున్నాను. సార్ 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 సార్, నేను అబద్ధం చెప్పానని ఆవిడ అబద్ధం చెప్తున్నారు సార్. టెన్షన్ అవకయ్యా. లుక్ వాణి, డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. నువ్వు స్వామిని కలవడానికి వచ్చావడానికి ప్రూఫ్ ఉంది. ఎందుకంటే కాసేపటికి ముందే నేను సెల్ ఫోన్కి ట్రై చేశాను. ఫోన్ ఆన్సర్ చేసింది ఇన్స్పెక్టర్ విజయ్. ఏం పాయింట్ పెట్టారు సార్. ఇది చూసారా, సెల్ నా దగ్గర ఉంది. ఓ మై గాడ్, నిన్న దొంగలెత్తుకెళ్లిన సెల్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉందా? సార్, నా సెల్ని దొంగిలించినందుకు ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. సార్, ఇప్పుడు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్. డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్. స్వామిజీని అడుగుతాను. సార్ సార్ సార్, మాయ మాటలు చెబుతుంది. ఆయన అయితే మనిషినే మాయం చేసేస్తాడు సార్. చెప్పేది వినండి సార్. స్వామిజీ, నేను డిఐజీ కుమార్. చెప్పండి. 1 అవర్కి ముందు ఈ అమ్మాయి మిమ్మల్ని చూడడానికి వచ్చిందా? అవును. లేదు, అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? సదా సత్యాన్ని పలికే స్వామీజీ నేను. సరే, నేను ఎవరితో వచ్చాను? జాన్తో వచ్చావు. జాన్? ఇన్స్పెక్టర్, జాన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? జాన్ ఇక్కడికి రాలేదు సార్. అబద్ధం. ఏది అబద్ధం? జాన్ ఇక్కడికి రావడం అబద్ధం. అప్పుడైతే నేను వచ్చింది అబద్ధమే. మీరు రావడం నిజంగా నేను చూసాగా. అప్పుడెందుకు జాన్ రావడం చూడలేదు మీరు? జాన్ రావడం ఎవరూ చూసుండలేరు. ఎందుకంటే అతను ఉన్నది వాణి కోట్ పాకెట్లో. భలే చెప్పారండి. కోట్ పాకెట్ లో జానా? సార్, అబద్ధం సార్, పచ్చి అబద్ధం. అయ్యో, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావట్లేదు. అదంతా అనవసరం. నాకు ఒక్క విషయం తెలియాలి. జాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు?
లభించినది లభించినది. ఇదే ఎక్కుదా అనర్థం. ఇన్స్పెక్టర్ తలుపులు తెరవండి. దయచేసి నేను చెప్పేది విని తలుపులు తెరవండి. అనర్థం జరగబోతోంది. దాన్ని నేనే అడ్డుకోవాలి. దయచేసి తలుపులు తెరవండి. నేను వెళ్ళాలనుకుంటున్నది కేవలం జాన్ కోసం మాత్రమే కాదు. అమ్మవారి ముక్కుపడగా దుష్టుడి చేతికి లభించదంటే సర్వనాశనం అయిపోతుంది. వాడి దుష్ట శక్తిచి ఈ లోకమే నశిస్తుంది. నన్ను దయచేసి బయటికి వదలండి. నేను ఇంతవరకు నా శక్తిని దుష్ప్రయోగము చెయ్యలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ లోకాన్ని కాపాడేందుకు దుష్ట శిక్షణ చేసేందుకు నా శక్తిని ప్రయోగించబోతున్నాను. అమ్మా శాంభవి కాచాయిని లోకమాత, ఈ చెరసాల నుండి నన్ను విముక్తుని చేయతల్లి. శక్తి. అయ్యో, ఈ నిజమైన స్వామిజేనండి. పరమానంద, నీవు నన్ను అడ్డుకోలేవు. జాన్, నువ్వు ఇక్కడున్నావా? అమ్మవారి కృప వల్ల నీకు ఆ ముక్కు పడుకు దొరికింది. దాన్ని నా చేతికివ్వు, నేను అలంకరిస్తాను. నువ్వేం దిగులు పడకు. ఇది ఖచ్చితంగా ఆ భైరవుడి పని. వాడి కుతంత్రం ఎన్నటికీ ఫలించదు. జాన్, నువ్వెళ్ళు. సూర్యాస్తమయంకి ఇంకా కొద్దిసేపే ఉంది. త్వరగా కానీ వెళ్ళు జాన్. నేనింకా శక్తిహీనుణ్ణి జాన్.
స్వామీజీ స్వామీజీ అవి ఓకే మీకేం కాలేదుగా ధర్మం జయించింది. యా 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 జాన్, నేను మంత్రాన్ని మార్చి జపించి తప్పు చేశాననుకున్నాను, కానీ కాదు. నువ్వు ఆ రూపంలోనే ముక్కుపుడక సాధించాలన్నది అమ్మవారి కోరిక. గాడ్ బ్లెస్ యూ. జాన్, నువ్వు అమ్మవారిని ఏం కావాలని వేడుకున్నావు? ముందు నువ్వు చెప్పు. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని, చక్కటి పిల్లలు పుట్టాలని, సంతోషంగా ఉండాలని. నా సంగతి వదిలే, నువ్వేం వేడుకున్నావు చెప్పు. ఏమీ లేదు. ఇంతవరకు నాకు దేవుడిచ్చిన వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పాను. జాన్, ఏం చేస్తూ నుంచున్నావు? ఏమీ లేదు.